హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ టాటా నెక్సాన్ 2019 మోడల్. ఇది ఓనర్ ఫస్ట్ బ్యానెట్ లేచి ఉంది, అంటే బ్యానెట్ చూపిద్దామని నేను లేపిన. ఒకసారి చూసి పెట్టేస్తుంది దీన్ని. అన్న చూస్తారా రెడ్ టియాగో తాళాలి. సో ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, కుడివైపు అప్రాన్ కంప్లీట్గా బాడీ పరంగా ఇంజన్ పరంగా సాలిడ్ ఉంది. నెక్సాన్ ఇది ఆటోమేటిక్ అన్న చూడండి అన్న ఒకసారి, ఇది అంతలా చూస్తారు కదా. అది యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నది. ఎక్కడ కూడా మీకు ఇంజన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. చిన్న షోరూమ్ కవర్స్ కూడా పోలేదు. బయట కొన్ని స్క్రాచెస్ ఉంటే వాళ్ళు టచ్ అప్ పెయింట్ చేయించిండ్రు, కానీ బండి సాలిడ్ ఉంది. లోకల్ ఒక డీలర్ది కారు. సో బ్యాటరీ కూడా వారంటీ అండర్ వారంటీ ఉంది. 2019 8వ నెల ఇది ఫీజ్ బాక్స్ కార్ నుంచి. ఇది ఆటో గేర్ బాక్స్లో క్లచ్ ఆయిల్ మాత్రమే వస్తుంది. ఇది కూడా మీకు ఇది డీజిల్ పంపు మహీంద్రా ట్రాక్టర్లకు ఎట్లనో గట్టించిండు, అది ఓపెన్ చేసి పోతే అయిపోతుంది. మీకు టర్బో కానీ కనెక్టింగ్ కానీ అంతా కూడా మీకు ఎక్సలెంట్ కండిషన్ లేదు. బండికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పటికిప్పుడు మీరు దీనికి ఇది పెట్టాలి అది పెట్టాలన్నట్లేదు. మీకు డ్రైవింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా ఫాస్ట్గా ఉంది. సో మనకు సేమ్ మళ్ళీ మొగులైంది. మనకు టైర్లు ఉన్నాయి బండికి. ఇంటీరియర్ సాలిడ్ ఉంది బండి. లెఫ్ట్ సైడ్ డోర్ ఇది కూడా మనకు సీల్డ్, ఎక్కడ కూడా మీకు బీడింగ్ ప్రాబ్లం లేదు. ఇంటీరియర్ చాలా పర్ఫెక్ట్ ఉన్నది చూడండి. ఇంటీరియర్ చాలా పర్ఫెక్ట్ ఉంది. విట్స్ హౌసింగ్ బోర్డ్. సో బండి చిన్న ప్రాబ్లం కూడా లేదు దీనికి. దీనిలో పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటుంది, వాయిస్ కమాండ్ ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. 2019 7వ నెల 30వ తారీఖు సీట్ బెల్ట్ నెబ్బల్. సేమ్ లెఫ్ట్ కూడా అంటే డ్రైవర్ సైడ్ నుండి కో ప్యాసింజర్ సైడ్. ఇందులో స్పోర్ట్స్ ఆటోమేటిక్లో ఉంటుంది. ఇది ఒక క్రేజ్ ఫీలింగ్ అది. సో ఇది భగవంతుంది. సేమ్ మనం శివుడాన్ని కొలుస్తాం, హనుమంతుడిని కొలుస్తాం కదా, ఇది హనుమంతుంది అక్కడ నార్త్ ఇండియాలో. సో మీ ఇక్కడ కూడా ఈ ఛార్జింగ్ కేబుల్, యాక్స్ కేబుల్, బ్యాక్ సైడ్ కూడా రూఫ్ ఇంటీరియర్ చూసుకోండి ఏడ కూడా. సో ఇంటీరియర్ చాలా అద్భుతంగా ఉంది. సీట్ కవర్లు ఎక్కడ కూడా చిన్న రస్ట్ లేదు. ఏమైంది? సో సీట్ కవర్లు కూడా మీకు ఎక్సలెంట్ ఉన్నాయి. ఇంటీరియర్ కూడా మీకు సాలిడ్ ఉంది. డ్రైవ్ చేసి చూసుకోండి. ఆటోమేటిక్ వేరియంట్లో టాటా నెక్సాన్. సో లెఫ్ట్ కూడా చైల్డ్ లాక్ ఉంది. బండి నంబర్ 1 ఉంది. మార్కెట్ వాల్యూ కంటే 2 లక్షలు తక్కువ. మార్కెట్ వాల్యూ కంటే ఏమైంది? గా టెన్షన్ రామన్న ఏమైంది ఇవ్వాలి అట్లా. సో బండికి బ్లాక్ జెడ్ ఫిలిం ఉండే, కొంత తీసేసినాం, ఇంకా కొంత ఉన్నది. ఇదంతా సేమ్. ఇది నెక్సాన్ అంటే ఈ పులి సింహం ముందర సింహం వెనక పులి ఈ గ్లాసుల మీద ఉంటాయి ఇట్లా. వాడిగా మ్యానుఫ్యాక్చరింగ్ అట్లా అడ్వర్టైజ్ చేసుకున్నాడు, గట్టిగా ఉంటాయి బండ్లని. సో పోల్స్ అన్నీ కూడా వెరీ స్ట్రాంగ్ ఉంటాయి. ఎప్పుడైనా ఈ ఏబీసీ పోల్స్ అనేటివి ఇనుముతో తయారవుతాయి. దాంతో కొద్దిగా రస్ట్ కూడా వస్తుంది. అంటే మహీంద్రా XV500ను, టాటా నెక్సాన్, టాటా టియాగో, టాటా జస్ట్ ఇవి డైరెక్ట్ ఇనుమే. అందుకే కొద్దిగా నీళ్ళ పదన ఎక్కువసేపు ఉంటే బురదైనట్టు ఆడమందం రస్ట్ అనేది ఆప్షన్ ఉంటుంది మీకు. మీరు కాల్ చేయరే, నేను చెప్పిన ఓకేనే. ఫైనాన్స్ కాదే, ఢిల్లీ కార్లు ఏవి కావు, మీరు మళ్ళీ అటు ఇంకా చేసుకున్నాడే. సో డిక్కీ కూడా మీకు బండి సాలిడ్. ఇట్లా ఫిలిం అనేది జెడ్ ఉండేసరికి కొద్దిగా అగమాగా ఉన్నది. ఈ ఫిలిమే తీయతలేదు నాకు. సూత్తన్న, ఓం నమ శివాయ, వేములాడ రాజన్న, కొండగట్ట అంజన్న, కొమరెల్లి మల్లన్న, గద్వాల జోగుల తిరుపతి వెంకన్న, హొబ్బిలం నరసన్న. తొందర బస్ క్లియర్గా అవుతుంది చూడండి. పోలీసు వాళ్ళు ఏంటంటే పుసుకున్న కెమెరా కొట్టిరు అనుకో, అదో పాగుతాం. చట్ట విరుద్ధ పనులు చేసి అవి అవమానాలు పడకంటే చట్ట విరుద్ధ పనులు చేయకూడదు అసలు ఎవరైనా. సివి ఆనంద్ సారు లేటెస్ట్ డీజీపీ అండ్ ఆయన తెలంగాణ బిడ్డ. ఆయన అంటే హానరబుల్ పర్సన్. ఓవన్ మాటినాడు, తలకాయ ఊపుతాడు, చేసే పని చేస్తాడు. ఎందుకంటే స్పోర్ట్స్ ఆఫీసర్ ఎప్పుడైనా మీరు ఎవరైనా ఎస్ఐ బ్యాక్గ్రౌండ్ అయినా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకో,
అని చెప్పించి వేస్ట్ ఇక. వాడు క్రికెట్ కదా ఆడతారు, స్పోర్ట్ అన్నట్టు, వాడు ఆట లెక్కనే ఆట కదా రాశివ, ఆట కదా కేశవ అని పాటలు ఉన్నట్టు ఆ ఎస్ఐ కూడా కరెక్టే సార్ నేను చెప్తా వాళ్ళు మనోళ్ళే అంటాడు కదా, ఆడికి వెనక అసలు ఫోన్ కూడా వేయడు. సో అట్లాంటి నేచర్స్ ఉంటుంది స్పోర్ట్స్ ఆఫీసర్స్కి. సో అట్లాంటి ఆయన డీజీపీ ఉన్నప్పుడు రాష్ట్రం మనం కాపాడుకోవాలి. చూసుకోండి, ఈ చెడు మహమ్మారి అనేది డ్రగ్స్ కంటే, అది నక్సల్స్ కంటే డేంజర్ అంటూ డ్రగ్స్ను. సో మీకు నాన్ యాక్సిడెంటల్ పోల్స్ అంతా కూడా కింద లెఫ్ట్ రైట్ బ్యాక్ సైడ్ పంచెస్, లెఫ్ట్ సైడ్ పంచెస్ కూడా మీకు నాన్ యాక్సిడెంటల్. ఇది కూడా మీకు షోరూమ్ స్టిక్కర్ ఎక్కడ పోలేదు, కవర్ అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన నంబర్ ప్లేటు, దీనికి సంబంధించిన బాక్స్, ఈ 2-3 ఉన్నాయి ఇలా. ఇది ట్యూబ్ ఒకటి వేరేదాంది. సో దగ్గరికి వచ్చి చూసుకొని తీసుకోండి. మళ్ళీ ఇది నిన్న చేసిన, ఎందుకంటే బయట అయితే మళ్ళీ ఆ పొలంలో పడుతుంది. ఏమైంది చెప్పని వచ్చారు. సో చూడండి, ఆటోమేటిక్ గేర్ బాక్స్, ఒక క్లచ్ ఆయిల్ తప్ప మిగతా ఏముండదు గేర్ బాక్స్లో. దాంట్లో మళ్ళీ స్పోర్ట్స్ మోడు, సిటీ మోడు, హైవే మోడ్, డ్రైవ్ మోడ్ అంటారు దాన్ని. సో అవి 3 ఉన్నాయి. సో చూసుకోవచ్చు, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు బండికి అయితే. మంచి తక్కువ ప్రైస్లో మీకు చేస్తాం. కేవలం 4,20,000 ఆస్కింగ్. కానీ మనోళ్ళు అయితే, దగ్గర వాళ్ళు అయితే, పాత వాళ్ళు అయితే ఇంకొద్దిగా తక్కువ చేయొచ్చు. 19 మోడల్ కాబట్టి, మోడల్ ఎగ్దమ్ లేటెస్ట్. సో ఇంటీరియర్ కూడా చూసుకోండి, చాలా సాలిడ్ ఉంది. అన్న ఫోను అత్త చూడు, సేమ్ కుడివైపు కూడా పవర్ విండోస్ 4 ఉన్నాయి. ఇది ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టర్. ఇంజన్ అయితే మొట్టమొదటి చూసుకున్నాం. సో 75,000 రీడింగ్ ఉంది ఇందులో. మీటర్ చెక్ చేయలేదు, చెక్ చేస్తుంది అది కూడా. సేమ్ కీ ఆన్ చేసినాం. ఆటోమేటిక్ కాబట్టి మనం తొక్కి పట్టి స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఏసీ కూడా చాలా చిల్డ్ ఉంది. దీనికి మొత్తం టేప్ అతక పెట్టారు. ఇందులో ఇది ఒక మైనస్ ఉంది, టేప్ రికార్డ్ ఊరికనే వేడైతే నెక్సాన్లా. ఇది మనకు రివర్స్. సో రివర్స్లో అంటే వీళ్ళు ఇది స్టైల్గా వేసుకున్నారు, చాలా స్మార్ట్ ఉంటుంది ఇది రివర్స్. ఇది డ్రైవ్ మోడ్ అంతే. ఇది ఒకసారి వేసుకున్నామంటే అక్కడ డి అని పడుతుంది. XV500 వస్తుంది, టెస్ట్ డ్రైవ్ వచ్చింది మన వాళ్ళు. సో డి అనేది మోడ్ వస్తుంది. మళ్ళీ లెఫ్ట్కి తిప్పుకున్నామా, జస్ట్ బ్రేక్ ఇచ్చి పెడితే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటుంది అంతే. సో అట్లాంటి నేచర్ తింది. మళ్ళీ స్టీరింగ్ కూడా ఇటు వంక తిప్పినా చక్కగా అయితే దానికి అదే. ఓకేనా, బస్ మొత్తం వెనుక కనుక్కున్నాం. సో చాలా బాగుంది. మనం వాయిస్ కమాండ్ ఉంది ఇక్కడ చూడండి, వాయిస్ కమాండ్. ఇక్కడ సీట్ బెల్ట్ లైటు, 2-3 లైట్లు వచ్చినాయి. కుడివైపు చూడాలి, ఎందుకంటే డేంజరస్, ఎప్పుడేమొస్తుందో తెలియదు. టాటా నెక్స్ట్, అది బాస్ స్పీడ్ వస్తుంది కరెంట్ బండి. ఈ బైక్ కూడా వస్తుంది, ఎందుకంటే సెకండ్ లైన్లో వచ్చేటలో నమ్మకూడదు. ఎందుకంటే మనం సెకండ్ లైన్లో ఎక్కేటప్పుడే వాళ్ళు టక్కన స్టాక్కన కొడతారు అంతే. మళ్ళీ కొత్త పిల్లలు ఉంటే వాళ్ళు భూమి మీద ఆగారు అప్పుడు. ప్రభుత్వం ఏంటంటే 18 ఏండ్లే ఆడపిల్లని ఇంట్లో భరించలేని తల్లిదండ్రులకు 21 ఏళ్ళు చేస్తుందట హైకోర్టు. అదేంటి అది సెంట్రల్ గవర్నమెంట్. నీ 18 ఏండ్లే కాపాడక సాగుతారా బాబు అంటే, వాడు 21 ఏళ్ళు పడితే ఎంతమంది మీద ఫోక్స్ కేసు పెడతారు చెప్పు. వీడు ఫోక్సో కేసులు పెట్టి బతుకుదాం అనుకుంటారా ఏంటి? ఇక తెలియదు గవర్నమెంట్ ముచ్చడం, వాళ్ళ మనసులో ఏముందో. పెట్టింది సీట్ బెల్ట్ పెట్టినా క్విక్ బంద్ అయింది. సో గవర్నమెంట్ ఏమనుకుంటుందో మనకు తెలియదు. గేర్ ఆల్రెడీ 3rd దాటింది, గేర్ ఆల్రెడీ 4th దాటింది. సంపదాం మనం డైరెక్ట్ 80 స్పీడ్ గేర్ దాటింది. దానికి అదే మళ్ళా ఈ ఎడమ కాలకు పనేం లేదండి ప్లీజ్, ఓన్లీ కుడికాలే. ఆటోమేటిక్ ఆటో బస్ ఒక్కటే పొక్కటే. ఇప్పుడు ఎంత 90 స్పీడ్ ఉన్నాం, ఎందుకంటే రోడ్ దొరకలే ఎట్లా. ఓకేనా, డైరెక్ట్ 100, 100. సో చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉందో కారు, చాలా బాగుంది కారు అయితే. సరిగ్గా మీరు టాటా నెక్సాన్ ప్రైస్ చూడండి మార్కెట్లో, దానికి తక్కువ చేసి, చాలా తక్కువ చేస్తాం. మళ్ళీ మీరు ఇంత అంత అనుకున్నది కాదు. మీరు ఎట్లా అంటే అట్లా ఇంకొద్దిగా పెంచుదాం. ఆటోమేటిక్ ఏమవుతుంది, గప్పు చెప్పు గంతులు ఇప్పుడు అనే పాట వచ్చిన అట్లా గప్పు చూపు అని కూడా చంపితే పోతుంది అంతే. సేమ్ 110 ఇంకొద్ది కొడదు, కానీ గంత అవసరం లేదు కదా దీన్ని, ఆటోమేటిక్ కాబట్టి బస్ సరిపోతుంది. ఎందుకంటే రోడ్డు క్లియర్గా లేదు, ఎవడో అడ్డు వస్తే అంత తాకితే పరిశాన్ అవుతుంది. సో ఇది కొట్టడమే ఇస్తాం. సో ఆలోచించారు కదా బండి. టాటా నెక్సాన్, ఎయిర్ బ్యాగ్స్, వాయిస్ కమాండ్, ఆడియో కంట్రోల్, పవర్ విండోస్, ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టర్. ఇప్పుడు రైట్ ఇండికేటర్ వేయాలి, ఇండికేటర్ వేయడం వేసి ఇలా
చిలక ఈ పక్క ఉంది, ఇట్లా అన్నాం, అట్లా చూసినాం, మళ్ళీ చూడాలి ఎవడన్నా అత్తండా ఏం కదా. నేను ఎక్కడ ఇవ్వలేరు, ఎండాకాలం లెక్క ఉంది జూలైలో, కానీ పోయి సంపుడు పట్టి పెడతాయి వానలు. మళ్ళీ ఆగస్టులో మొన్న 3 రోజులు పడ్డా అంత రొచ్చు అయింది, బురద. నా కుక్కలకు అయితే ఆడున్న కుక్కలకు మళ్ళీ పండబెట్టలేక యాస్ట్ వచ్చింది. కార్లు బయట పెట్టినాం ఆడ వండటానికి. ఎందుకంటే వాటి పాపం ఇన్ని రోజులు మనతో నుండి సడన్గా వాన కొడితే ఇటుపోతే బిడ్డలు, నోరులేని జీవాలే. నోరుండి డ్రగ్స్ కొడతాయా, నోరుండి పోక్సో కేసు తిప్పుతాయా, నోరుండి కుటుంబాన్ని చంపుతాయా, అట్లాంటి చేసే వాళ్ళకంటే కుక్కలు ఏం కదా చాలా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకసారి అద్దం కూడా దించుదాం ఫ్రెండ్. ఫుల్ చలి అయితే చిల్డ్. ఓకే, అద్దం దించిన ఎక్కించిన బస్ 5వ గేర్ పడ్డది. గేర్ బాక్స్ ఏఎంటీలో చాలా స్పెషల్, చాలా బాగుంటుంది. పిల్ల ఓవర్లోడ్ ట్రాక్టర్, స్వరాజ్ ట్రాక్టర్కి అట్లా పనిచేస్తుంది. అది ఉష్క కొట్టి పోలీస్ జీప్లను ఎన్నో క్రిస్టాలను కూడా ఓవర్టేక్ చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే వాళ్ళు భయపడతారు డ్రైవింగ్. వీనికి ఎక్సిలేటర్ పెట్టినంటే వాడు కాలు దొక్కినట్టే బండి ఎగురని ఏమన్నా కానీ వాడు ఒకటే పొగడవుతాడు. మట్టి ఎవరికైనా అవసరం, ఇసుక ఎవరికైనా అవసరం. సో అందుకనే ఇసుక ట్రాక్టర్లను ఏమనద్దు. చూసిరు కదా, ఇసుక లారీలను కూడా ఏమనద్దు, అనవసరంగా లారీల కింద పడేది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో బండి చాలా పర్ఫెక్ట్ ఉంది, వెనకాల కూడా ఎక్సలెంట్ ఉంది, సీట్ కవర్స్, సో స్టీరింగ్ కూడా మీకు ఆడియో కంట్రోల్ కూడా అంతా కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. టేప్ రికార్డర్కు అది ఎస్సీరు బ్లాక్ ఎడిషన్ టాటా నెక్సాన్. సో మీకు మార్కెట్లో 7,690 అట్లా ఉంది ప్రైస్. సో మీ ఆలోచన బట్టి మా ప్రైస్ ఉంటుంది, మీకు ఎంత అనిపిస్తే అంత. మేమైతే చంద్రబాబు నాయుడు బర్త్డే 4వ నెల 20 తారీఖు, జనరల్గా ఆషాఢంకి, ఇది ఆషాఢం సరిగ్గా 9 నెలలు అయితే 4వ నెల జరగా బాబు 4వ నెల 20 తారీఖు చంద్రబాబు సార్ బర్త్డే. ఆయన వరల్డ్ ఫేమస్ ముఖ్యమంత్రి. ఆయన నంబరే నా కారుకు పెట్టుకున్నాను నేను, అప్పుడు సీరియల్ నెంబర్ 1 అయితే అంటే ఆయన నంబరే నా కారుకు పెట్టుకున్నా. కాబట్టి సో మీరు ఆలోచించుకోండి, బెస్ట్ డీలు బెస్ట్ ప్రైస్లో మీకు ఇస్తాం. కేవలం 420. సో 420కు బడ్జెట్, టోటల్ బడ్జెట్. సో మీరు ఆలోచించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ.